ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ సంచలనం. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించింది. తొలి మ్యాచ్లోనే పంజాబ్ విజయం. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. 42 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 5 ఫోర్లు 9 సిక్సర్లతో గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు తీసినా శ్రేయస్ ధాటికి తలవంచాల్సి వచ్చింది. రబాడా, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ బ్యాటర్లు ఎంత ప్రయత్నించినా శ్రేయస్ అయ్యర్, విజయ్ వైశాఖ్ల దెబ్బకు తట్టుకోలేకపోయారు. గుజరాత్ ఇన్నింగ్స్లో జోస్ బట్లర్ పోరాడినా విజయ్ వైశాఖ్ బౌలింగ్తో గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ముఖ్యంగా చివరి 2 ఓవర్లలో విజయ్ వైశాఖ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025లో బోణీ కొట్టింది. మెగా వేలానికి ముందు జట్టును ప్రక్షాళన చేసిన పంజాబ్ తొలి మ్యాచ్లోనే సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇది గొప్ప ఆరంభం. ఈ విజయం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. గుజరాత్ టైటాన్స్ ఓడిపోయినా చివరి వరకు పోరాడింది. కానీ పంజాబ్ కింగ్స్ ఆటతీరు ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో మరింత రాణిస్తుందని అందరూ భావిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ విజయం ఐపీఎల్ 2025లో ఒక సంచలనంగా నిలిచింది. ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన క్రికెట్ వినోదాన్ని అందించింది. పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే జోరును కొనసాగిస్తే ఈ సీజన్లో వారిని ఆపడం ఎవరి తరం కాదు. గుజరాత్ టైటాన్స్కు ఈ ఓటమి ఒక గుణపాఠం. వారు త్వరలోనే పుంజుకుని తదుపరి మ్యాచ్లలో సత్తా చాటుతారని ఆశిద్దాం. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఈ విజయం ఒక గొప్ప ప్రోత్సాహం. వారు ఈ సీజన్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.